ఫిబ్రవరి నెల ముగుస్తోంది. మార్చి నెల దగ్గర పడుతోంది. అంటే బానుడి బక్బకలు మొదలైనట్టే. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం రాకముందే ఏసీల వాడకం మెల్లగా పెరుగుతోంది. ముఖ్యంగా కారులో ప్రయాణించే వారికి ఏసీ లేనిదే క్షణం కూడా గడవదు. అయితే కారు ఏసీ విషయంలో వాహనదారులు మనసులో ఎప్పుడూ ఒకటే సందేహం ఉంటుంది. కారు ఆపి ఉంచినప్పుడు ఏసీ వేస్తే పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుందా? లేక కారు నడుస్తున్నప్పుడు ఏసీ వేస్తే ఎక్కువ ఆయిల్ ఖర్చవుతుందా అని. ఈ విషయంలో ఉన్న అసలు నిజానిజాలు నిపుణుల అభిప్రాయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కారు ప్రయాణంలో అసలు పెట్రోల్ ఎక్కడ ఖర్చు అవుతుంది? సాధారణంగా కారు ఇంజిన్ నడుస్తున్నప్పుడు మాత్రమే ఏసీ కంప్రెసర్ పనిచేస్తుంది. కారు కదులుతున్నప్పుడు ఏసీ వాడితేనే ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుందనేది వాస్తవం. ఎందుకంటే కారును ముందుకు నడిపించడానికి కావాల్సిన శక్తితో పాటు ఏసీ కంప్రెసర్ ను తిప్పడానికి కూడా ఇంజిన్ అదనపు శ్రమ చేయవలసి ఉంటుంది. దీనివల్ల ఇంజిన్ పై లోడ్ పెరిగి పెట్రోల్ వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో స్టాప్ అండ్ గో వెళ్లేటప్పుడు మైలేజ్ దారుణంగా పడిపోతుంది. ఎందుకంటే కారును పదే పదే వేగవంతం చేయవలసి వచ్చినప్పుడు ఏసీ లోడ్ ఇంజిన్ పై మరింత భారాన్ని పెంచుతుంది. ఆపి ఉంచిన కారులో ఏసీ వేస్తే ఎంత ఖర్చు అవుతుంది? చాలా మంది కారును పార్క్ చేసి లోపల కూర్చొని ఏసీ వేసుకుంటారు. దీన్నే ఆయిడ్లింగ్ అని పిలుస్తారు. కారు నిలకడగా ఉన్నప్పుడు ఇంజిన్ కేవలం ఏసీ కంప్రెసర్ ను నడపడానికి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ప్రయాణిస్తున్నప్పటికంటే ఖర్చు తక్కువగానే ఉంటుంది. కానీ ఇది పూర్తిగా సురక్షితం కాదు. ఒక గంట పాటు కారు ఆపి ఏసీ వేస్తే ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి దాదాపు 0.2 లీటర్ల నుంచి 0.8 లీటర్ల పెట్రోల్ ఖర్చయ్యే అవకాశం ఉంది. అంటే చిన్న కార్లలో అర లీటర్ లోపు, పెద్ద ఎస్యూవీలో దాదాపు 1 లీటర్ వరకు పెట్రోల్ ఆవిరైపోతుంది. ఇలా గంటల తరబడి ఏసీ వేయడం వల్ల ఇంధనం వృధా అవ్వడమే కాకుండా కారు ఇంజిన్ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చాలా మంది పెట్రోల్ ఆదా చేయడానికి హైవేపై ఏసీ ఆపేసి కిటికీలు తీస్తుంటారు. కానీ అక్కడే ఒక ట్రిక్ ఉంది. కారు 60 నుంచి 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు కిటికీలు తెరిస్తే లోపలికి వచ్చే గాలి వల్ల ఏరోడైనమిక్ డ్రాగ్ పెరుగుతుంది. దీనివల్ల కారు ముందుకు వెళ్ళడానికి ఇంజిన్ చాలా కష్టపడాలి. ఫలితంగా ఏసీ వేసినప్పటికంటే కిటికీలు తెరిచినప్పుడే ఎక్కువ పెట్రోల్ ఖర్చవుతుంది. కాబట్టి హైవేలపై వేగంగా వెళ్లేటప్పుడు కిటికీలు మూసి ఏసీ వేయడమే స్మార్ట్ డెసిషన్. ఎండలో పార్క్ చేసిన కారులోకి వెళ్ళగానే ఏసీ వేయకండి. ముందుగా కిటికీలు తెరిచి లోపల ఉన్న వేడి గాలిని బయటకు పంపండి. ఆ తర్వాత కిటికీలు మూసి ఏసీ ఆన్ చేయండి. దీనివల్ల క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. ఏసీపై లోడ్ తగ్గుతుంది. అలాగే ఏసీ ఫిల్టర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల కూడా మైలేజ్ మెరుగుపడుతుంది. కారు సర్వీసింగ్ సకాలంలో చేయించడం, టైర్లలో గాలి ఒత్తిడి సరిగ్గా ఉండేలా చూసుకోవడం వల్ల కూడా మీ జేబుకు చిండు పడకుండా వేసవిలో ఏసీ ఎంజాయ్ చేయవచ్చు.